నా సామి రంగ సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి? ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా ఈ సంక్రాంతికి అని చెప్తే నా సామి రంగ అని చెప్తా. ఎందుకంటే సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక పండగ కావాల్సిన సినిమా ఇది. సేమ్ అలానే ఉంది సినిమాలో కూడా. చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున గారి యాక్టింగ్ ఏం చెప్తాం, లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైటింగ్స్ కానీ ఇరిగా తీసేసిర్రు, చించేసిర్రు అసలు లిటరల్లీ. అంటే ఒక అప్పుడెప్పుడో ఫైటింగ్స్ చైన్ లాగి ఇట్టు కొట్టిన సినిమా సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చైన్ లాగి సూపర్ హిట్ కొట్టేసిండు. అంత బాగా నచ్చింది. అల్లరి నరేష్ గారి కాంబినేషన్ ఉంటది. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా గానీ ఈ సినిమా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంత బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ గారు అయితే భాస్కర్ గా చేసిర్రు. వీళ్ళు ముగ్గురికి ముగ్గురు, రాజ్ తరుణ్ గానీ, అల్లరి నరేష్ గానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళు ముగ్గురు ముగ్గురు చాలా అంటే చాలా బాగా చేసిర్రు. సెకండ్ హాఫ్ లో మనకి ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, కానీ సెకండ్ హాఫ్ లో ఏముంది, ఎమోషనల్ ఫైటింగ్ ఉంది. ఏడుస్తాము, అలానే ఫైటింగ్ కూడా ఎంజాయ్ చేస్తాం. మొత్తం హ్యాపీగా ఉంది సినిమా అయితే. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చే చూసే సినిమా ఈ నా సామి రంగ సినిమా. ఎవడైనా దీని గురించి తప్పు చెప్తే వాడుకుంటది నా సామి రంగ. ముందెళ్ళి నా సామి రంగ సినిమా చూడండి. డైరెక్టర్ డాన్స్ మాస్టర్ అంటారు విజయ్ పిన్ని సార్. మీరు డాన్స్ వద్దు సార్, డైరెక్టర్ డైరెక్షన్ చేసుకోండి. డైరెక్టర్ గా ది బెస్ట్ మూవీ ఇచ్చింది నాకైతే సంక్రాంతికి అనిపించింది. ఒక ఫ్యామిలీ చూసే మూవీ అంటే నా సామి రంగ. మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు, కామెడీ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. డాన్స్ మాస్టర్ కానీ కొరియోగ్రాఫర్ అతను కాదు. సో చాలా అంటే చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. డాన్సర్స్ కూడా చాలా చాలా బాగుంది. డాన్స్ కూడా, మ్యూజిక్ సార్, ఆస్కార్ సార్, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్. మనకు కూడా మ్యూజిక్ అంటే ఎట్లా వేరే లెవెల్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కానీ. మీరు ఫస్ట్ సినిమా చూడండి. ఓవరాల్ గా సినిమాలో మొత్తం ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఆ స్టోరీ గానీ, ఆ తీసుకెళ్లే విధానం గానీ, ఆ ఫ్రెండ్షిప్ గానీ ఇదంతా బాగా నచ్చింది నాకు. మీరు చూడండి, మీ అందరికి కూడా పక్కా నచ్చే సినిమా ఇది. అంతకు మించి ఉంటది. అందులో ఇంత ఫైటింగ్స్ లేవు, కానీ ఇందులో ఫైటింగ్స్ ఉన్నాయి. కొంచెం స్పైస్ యాడ్ చేశాడు డైరెక్టర్ గారు. వేరే లెవెల్ అయిపోయింది సినిమా అయితే. ఎమోషనల్ బాండింగ్ ఉంటది. పక్కా ప్రతి ఒక్క నా కొడుకు కనెక్ట్ అవుతాడు ఈ సినిమాకి. రేటింగ్ అంటారా, మనం ఎవరండి రేటింగ్ చేయడానికి? అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. ఎందుకంటే సినిమా అంత రేంజ్ లో ఉంది, వేరే లెవెల్లో ఉంది సినిమా. మీరు చూడండి సినిమాని, రేటింగ్ చూడకండి అసలు. థ్యాంక్ యూ.